హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో కెరీర్ గ్యాప్ ఉంటే ఎలాంటి జాబ్స్ చేసుకోవాలో మనము ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా అది కూడా ఫ్రీగా, అండ్ తరువాత ఐటీ అవేర్నెస్ కావాలి అన్నా కూడా, అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీకు డైలీ అప్డేట్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఒక మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తే బెటర్ ఉంటుంది అండ్ ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది, ఈరోజు మనము వీడియోలో చూసేద్దాం. కెరీర్ గ్యాప్ అంటే చాలామందికి చాలా విధాలుగా వస్తుంది కదా. కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ అలా కొంతమంది కెరీర్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి వాళ్ళ డిజైనింగ్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ అది రాకపోవడం వల్ల కెరీర్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉండి కెరీర్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా చాలామందికి ఒకవేళ స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్ క్లియర్ చేయకపోతే నేను చెప్పినట్టుగానే బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల చాలామందికి అయితే కెరీర్ గ్యాప్ వస్తూ ఉంటుంది, వాటిని క్లియర్ చేయలేకపోవడం వల్ల. సో మీరు ఇన్ కేస్ అలా ఉన్నా కూడా, ఏ విధంగా మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా, ఇన్ కేస్ మీకు డిగ్రీ చేతికి రాలేదు బ్యాక్లాగ్ ఉండడం వల్ల, కానీ మీరు ఈ వర్క్ చేయొచ్చు, ఇన్కమ్ ఉంటుంది అనే జాబ్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఏ సోర్స్లో ఏ పాత్లో ఏ కెరీర్లో ఉన్నా కూడా నేను చెప్పబోయే జాబ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంటాయి. అవేంటో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్లీ అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ అన్నమాట. మీరు ఇన్ కేస్ ప్రోగా ఒక మంచిగా వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకుంటే మీకు అసలు చెప్పలేని అంత ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే బయట చాలామంది చాలా కంపెనీస్ బిజినెస్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు అంత డిజిటల్ మీడియానే అయిపోయింది కదా. సో ఏది ప్రమోట్ చేద్దామన్నా కూడా, ఏం చేద్దామన్నా కూడా ఎవ్రీవన్ బిజినెస్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగే చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, చాలా ఇన్స్టాగ్రామ్స్లో చాలా బిజినెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో వీళ్ళందరికీ వీడియో ఎడిటింగ్ అనేది కావాలి. ఇప్పుడు చాలా యూట్యూబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే కంటెంట్ ఒక వైపు అయితే వాటికి మంచి వీడియో ఎడిటింగ్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే వ్యూస్ రావాలి, వాళ్ళ రీచ్ బాగుండాలి అనేసి వీడియో ఎడిటింగ్ అనేది చేయిస్తున్నారు. కాబట్టి మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే రియల్గా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ కంటే వీడియో ఎడిటర్స్కి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అంటే మీరు నమ్ముతారా? ఎస్, వస్తున్నాయండి. వీడియో ఎడిటింగ్ చాలా మంచిగా ఒక ప్రో లాగా చేస్తే, నార్మల్గా కాదు, నార్మల్ ఎడిటింగ్ ఏదో కాన్వాలో అలా చిన్న ఎడిటింగ్ కాకుండా మంచి ఎడిటింగ్ నేర్చుకుంటే మీరు ఒక ప్రోలో మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. మీకు ఈ స్కిల్ అనేది ఉండడం వల్ల మీకు చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కంటెంట్ రైటింగ్ అన్నమాట. కంటెంట్ రైటింగ్ కూడా చాలా డిమాండ్ అనేది ఉంది. ఎందుకంటే ఎవ్రీవన్ ఎడ్యుటేక్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సింది కంటెంట్ రైటింగ్, కంటెంట్ క్రియేటింగ్. కాబట్టి వాళ్ళకి మీకు ఒక స్కిల్ వచ్చి ఉంటే మీరు మీకు తెలిసింది ఏదో ఒక స్కిల్ పైన మీరు కంటెంట్ అనేది రాసి ఇవ్వాలి, అలా ఉంటుందండి జాబ్స్. వీటికి కూడా మంచి ఇన్కమే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కంటెంట్ క్రియేటింగ్ అన్నమాట. కంటెంట్ క్రియేటర్స్ అంటారు కదా. సో వాళ్ళు మీకు ఏదైనా ఒక స్కిల్, ఏదైనా ఒక టాపిక్స్, ఏదైనా సబ్జెక్ట్ వచ్చి ఉంటే మీరు కంటెంట్ క్రియేటింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు, వాళ్ళకి వచ్చింది ఏదో వెబ్ డెవలప్మెంటే వచ్చు ఒకరికి, అది దాంతో కంటెంట్ క్రియేటింగ్ చేస్తున్నారు. ఇలా ఐటీ అయినా నాన్ ఐటీ అయినా కంటెంట్ క్రియేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్లో అయి ఉండొచ్చు. మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చెప్పొచ్చు ఈ కంటెంట్ క్రియేటింగ్ అనేది. తరువాత ఫ్రీలాన్సింగ్ అంటే మనకు అందరికీ ఫెమిలియర్ థింగే. మీకు ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్, ఒక డొమైన్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ వర్క్ చాలా బాగా వచ్చు, మీరు దాంట్లో ప్రో అంటే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. సో మీకు వీటి వల్ల కూడా చాలా మనీ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అంటే నాట్ ఏ చిన్నది కాదు, మనం డైలీ కొత్తగా నేర్చుకుండాలి. అండ్ డైలీ ఒకరికి మీడియా ముందు 10 మందికి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనం బాగా నేర్చుకుంటాం అండ్ ఎదుటి వాళ్ళకు కూడా
చెప్తాం కాబట్టి ఇది కూడా మంచి జాబ్ అండి. మనకి ప్రాఫిట్ ఉంటుంది అండ్ ఎదుటి వాళ్ళకి కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్ అన్నమాట. ఈ గ్రాఫిక్ డిజైనర్స్కి కూడా లైక్ మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ లైక్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, వాటికి లోగోస్ రెడీ చేసి ఇవ్వడం, ఇలా చాలా వర్క్స్ అనేవి, వేరియస్ వర్క్స్ అనేవి ఉంటాయి ఈ గ్రాఫిక్ డిజైనర్లో. ఇది కూడా మంచిదే అండి. అండ్ ఇలా చాలా లైక్ నాన్ కోడింగ్, ఇలా మనకి మరీ కష్టంగా కాకుండా జస్ట్ ఒక స్కిల్, ఈ స్కిల్తో మనము చాలా చాలా అంటే చాలా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్ కేస్ మీరు లైక్ చదువుతున్నా కూడా లేకపోతే జాబ్ చేస్తున్నా కూడా ఇది మీరు పార్ట్ టైంగా కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం ఐటీ జాబ్స్ కూడా ఉంటాయి, వాటిని చేసుకోవచ్చు ఈ కెరీర్ గ్యాప్లో. అండ్ తర్వాత ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా జాబ్ అచీవ్ చేయలేనప్పుడు దొరికిన ఇంటర్న్షిప్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇంటర్న్షిప్ని కూడా మనము ఎక్స్పీరియన్స్లో కన్వర్ట్ చేయొచ్చు. సో మీకు ఇన్ కేస్ జాబ్ దొరకట్లేదు, ఇంటర్న్షిప్ అవైలబుల్గా ఉంది అంటే టైం వేస్ట్ చేయకుండా ఇంటర్న్షిప్లోకి జాయిన్ అయిపోండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా బెస్ట్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ కెరీర్ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మంచి కెరీర్ పాత్స్ అండి. వెంటనే ట్రై చేసేయండి. అసలు మీలో నేను చెప్పిన వాటిలో ఏమేమి ట్రై చేస్తున్నారు, ఏమేమి ట్రై చేయబోతున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ టు కామెంట్. ఇన్ కేస్ మీరు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాం, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో వెంటనే లైక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీవన్, మీకు ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో లేకపోతే చదువుకుంటున్నారో, వాళ్ళకి ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.